హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ మోనికా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్ కొండాపూర్. ఈ రోజు మనం ప్రెగ్నెన్సీలో చేసుకోవాల్సిన ముఖ్యమైన స్కాన్స్ ఏంటో డిస్కస్ చేద్దామండి. దీనికోసం మనం ప్రెగ్నెన్సీని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ 3 months ని మనం మొదటి త్రైమాసికం అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లాగా కన్సిడర్ చేస్తాము. 4, 5, 6 నెలల్ని రెండవ త్రైమాసికంగా కన్సిడర్ చేస్తాము. 7, 8, 9 నెలల్ని మూడవ త్రైమాసికంగా కన్సిడర్ చేస్తాం. సో ఏ త్రైమాసికంలో ఎన్ని స్కాన్స్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ముఖ్యమైన స్కాన్ వచ్చేసి డేటింగ్ స్కాన్ అండి. ఇది మొదటి త్రైమాసికంలో 6 నుంచి 7 వారాల మధ్యలో చేయమని చెప్తాము. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్స్ అండి. సో దీంట్లో ఏమేమి చూస్తామో చూద్దాం. ప్రెగ్నెన్సీ లొకేషన్ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచి లోపల ఉందా లేకపోతే బయట ట్యూబ్స్లో ఉందా అనేది తెలుస్తుందండి. సో అది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఎన్ని ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, 1, 2, 3 ప్రెగ్నెన్సీలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. దాంతోపాటు బేబీ ఫుడ్ పౌచ్ అంటే యోగ్ సాక్ ఏర్పడిందా లేదా, బేబీ పార్ట్స్ అంటే ఫీటల్ పోల్ వచ్చిందా లేదా, బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది చూస్తాం. సో నార్మల్గా బేబీ హార్ట్ బీట్ అరౌండ్ 6 weeks అనేది వస్తుందండి. సో అది వచ్చిందా లేదా చూస్తాము. దాంతోపాటు గర్భసంచిలో ఏమైనా కంతులు ఉన్నాయా, గర్భసంచి చూడడానికి ఎలా ఉంది, గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ లెంత్ ఎలా ఉంది, గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్ అంటే అండవాహికలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమైనా స్వెల్లింగ్ ఉందా, గర్భాశయంలో సిస్ట్లు లాంటివి గడ్డలు లాంటివి ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తామండి. కొంతమంది పేషెంట్స్లో బ్లీడింగ్ స్పాటింగ్ అలా అని చెప్పి వస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో గర్భసంచి అంటే ప్రెగ్నెన్సీ సాక్ చుట్టూ ఏమైనా బ్లీడింగ్ ఉందా ఇవన్నీ కూడా చూస్తామండి. సో దానితో పాటు ప్రెగ్నెన్సీ యొక్క డ్యూ డేట్ అంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఉంటుందో కూడా మనకి ఈ స్కాన్లో యాక్యురేట్గా తెలుస్తుంది. సో అందుకని ఈ స్కాన్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రెండవ ముఖ్యమైన స్కాన్ వచ్చేసి 3వ నెల ఆఖరిలో చేస్తామండి. దీన్ని మనం ఎన్టీ స్కాన్ అంటాము, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఎన్టీ స్కాన్. సో ఇది యూజువల్గా 11 నుంచి 13 వారాల 6 రోజుల మధ్యలో ఈ స్కాన్ చేసుకోమని చెప్తామండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కాన్. దీంట్లో మనము బేబీ గ్రోత్ అంటే బేబీ ఎదుగుదలతో పాటు బేబీ మెడ వెనకాల నెక్ థిక్నెస్ ఎంత ఉంది అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఎంత ఉంది అని చెప్పి చూస్తామండి. సో దీని వలన మనము జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది స్క్రీన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ముక్కులో ఉన్న నీసల్ బోన్ ఏర్పడిందా లేదా, బేబీ గుడ్డలో రక్త ప్రసరణ ఎలా ఉంది, డక్టస్ వెనోసస్ అనే వెయిన్లో బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూస్తాం. దాంతోపాటు గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ యొక్క లెంత్ ఎలా ఉంది, మాయ ఎలా ఏర్పడింది, మంచిగా ఉందా లేదా, ఇవన్నీ కూడా చూస్తామండి. దీనితో పాటు ప్రెగ్నెన్సీలో తల్లికి బీపీ వచ్చే అవకాశం ఎంత ఉంది అనేది కూడా మనం దీంట్లో తెలుసుకోవచ్చండి. సో ఎలా అంటే గర్భసంచికి బ్లడ్ సప్లై చేసే యూట్రైన్ ఆర్టరీలో రక్త ప్రసరణ ఎలా ఉంది, సో దానివల్ల మనం ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకుంటాము. సో ఈ స్కాన్ వలన జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ గురించి తెలుసుకునే అవకాశం 60 నుంచి 70% ఉంటుందండి. సో దానితో పాటు మనం ఒక బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి స్కాన్తో పాటు, డ్యూయల్ మార్కర్ టెస్ట్ అని అంటారు. దానిని కంబైన్ చేసి మహిళ యొక్క ఏజ్తో పాటు, సో ఏజ్ని, ఎన్టీ స్కాన్ ఫైండింగ్స్ని ప్లస్ బ్లడ్ టెస్ట్ యొక్క ఫైండింగ్స్ అన్నిటినీ కలిపి ఒక రిస్క్ అసెస్మెంట్ స్కోర్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం లో రిస్క్లో ఉందా హై రిస్క్లో ఉందా అనేది మనకి తెలుస్తుంది. సో దీంట్లో వచ్చేసి 90 నుంచి 95% మనకి రిస్క్ స్క్రీనింగ్ అనేది తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు థర్డ్ స్కాన్ వచ్చేసి 5వ నెల స్కాన్ అండి, 2వ త్రైమాసికంలో చేసే స్కాన్. దీన్ని మనము టీఫా స్కాన్ అని అంటాం, అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. సో దీంట్లో మనం డీటెయిల్డ్గా బేబీ యొక్క అవయవాలు ఎలా ఫామ్ అయ్యాయి అన్నీ కూడా చెక్ చేస్తారండి. అంటే తల నుంచి కాలు వరకు ఉన్న అవయవాలన్నీ కూడా మంచిగా ఫామ్ అయ్యాయా లేదా, ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. అంటే మెదడు ఎలా ఫామ్ అయింది, గుండె ఎలా ఫామ్ అయింది, వెన్నుముక ఎలా ఫామ్ అయింది, కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి, కిడ్నీస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఇవన్నీ కూడా ఈ స్కాన్లో డీటెయిల్డ్గా అసెస్ చేస్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 4వ స్కాన్ వచ్చేసి 3వ త్రైమాసికంలో చేస్తారండి. దీన్ని మనం గ్రోత్ స్కాన్ అని అంటాము. సో ఇది యూజువల్గా 28 నుంచి 32 వారాల మధ్యలో చేసుకోమని చెప్తామండి. సో దీంట్లో బేబీ ఎదుగుదల అంటే గ్రోత్ ఎట్లా ఉందో కొన్ని మెజర్మెంట్స్తో మనం తెలుసుకోవచ్చు. అంటే మెయిన్గా బేబీ తల చుట్టూ కొన్ని డయామీటర్స్ మెజర్ చేస్తారు, బైపెరటల్ డయామీటర్ అంటారు, హెడ్ సర్కంఫరెన్స్ అని అంటారు, బేబీ పొట్ట చుట్టూ
ఉన్న డయామీటర్స్ మెజర్ చేస్తారు. బేబీ బోన్ యొక్క గ్రోత్ ఎట్లా ఉంది అంటే తొడలో ఫీమర్ అనే బోన్ ఉంటుంది, దాంతోపాటు చేతిలో హ్యూమరస్ అనే బోన్ ఉంటుంది. సో ఇవన్నీ డయామీటర్స్ తీసుకొని బేబీ గ్రోత్ ఎట్లా ఉంది అనేది చూస్తారు. బేబీ వెయిట్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. దాంతోపాటు బేబీ చుట్టూ ఉన్న ఉమ్ము నీరు మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మాయ ఎలా ఉంది, దాంతో బ్లడ్ సప్లై ఎలా ఉంది, దాని మెచ్యూరిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూస్తాము. దాంతోపాటు బేబీ పొజిషన్ ఎలా ఉంది, తల కిందికి ఉందా మీదికి ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. దాంతోపాటు బేబీ గ్రోత్కి సంబంధించిన బ్లడ్ ఫ్లోస్ అంటే బొడ్డు నుంచి అంబిలికల్ ఆర్టరీ ఉన్న బ్లడ్ వెజల్ ఉంటుంది, దాంట్లో బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, బేబీ బ్రెయిన్కి సంబంధించిన మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీలో బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో ఈ స్కాన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 4 స్కాన్స్ అనేది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రికమెండ్ చేస్తారండి. దీంతో పాటు 5వ స్కాన్ వచ్చేసి టర్మ్ స్కాన్ అని అంటారు, అంటే డెలివరీకి ముందు చేసే స్కాన్. సో ఇది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే లేదు అండి, కానీ ఈ పైన చెప్పిన 4 స్కాన్లు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.